గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం పుర్తాళమఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, పుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. విమలానంద యోగీంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం సద్గురూన్ ప్రణమామ్యహం. విమలానంద, త్రివిక్రమ రామానంద, శివచిదానంద భారతి మహాస్వాములు గురు పరంపర వారికి ప్రణామాలు సమర్పిస్తున్నాను. గురు తత్వాన్ని గురించి, గురు శిష్య సంప్రదాయాన్ని గురించి, గురు శిష్యులకు పురాతన కాలం నుంచి అధునాతన కాలం దాకా ఉన్నటువంటి వైవిధ్యాన్ని గురించి కొన్ని ఆలోచనలు చేయవచ్చు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మను ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. ఆది కాలాలలో, ఆది యుగములలో బ్రహ్మ మతం ఈ దేశంలో ఉండేది. జగద్యోనిరయోనిస్త్వం జగదంతో నిరంతకః జగదాదిరనాదిస్త్వం జగదీశో నిరీశ్వరః అని బ్రహ్మదేవుని గురించి మహాకవి కాళిదాసు చాలా అద్భుతంగా చెప్తాడు. గురుర్ బ్రహ్మ, అటువంటి బ్రహ్మయే గురువు అంటే. గురుర్ విష్ణు, విష్ణుదేవుడు బ్రహ్మను సృష్టించాడు. వైష్ణవ మతం, సమస్త సృష్టి విష్ణువులో నుండే వచ్చింది. విష్ణుర్నారాయణ కృష్ణో వైకుంఠో విష్టరశ్రవః. అట్లాంటి వైకుంఠాధిపతి అయిన విష్ణువు, విష్ణువు అంటే విష్ అనే ధాతువుకు సర్వవ్యాపకుడు, అంతటా ఉండేవాడు అని అర్థం. సర్వవ్యాపకుడైన విష్ణువు కూడా గురువే. గురువే విష్ణు స్వరూపుడు. గురుర్దేవో మహేశ్వరః, గురువు దేవుడైన మహేశ్వరుడు. శైవ సంప్రదాయంలో శివుడు బ్రహ్మను విష్ణువును సృష్టించాడు. విష్ణువు తపస్సు చేస్తే ఆయనకు చక్రము శంఖం ఇచ్చాడు శివుడు. అలా నీకు గురువైనటువంటి వాడు బ్రహ్మణ్యుడు, బ్రహ్మస్వరూపుడు. అతడు ఈ త్రిమూర్తి స్వరూపుడు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఇక్కడ పరబ్రహ్మ, పరంబ్రహ్మ రెండు పాఠాంతరాలు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురిని మించినటువంటిది బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వంలో బ్రహ్మ శబ్దం పుంలింగ శబ్దం ఒకటి, నపుంసకలింగ శబ్దం ఒకటి ఉన్నది. బ్రహ్మ, బ్రహ్మణి, బ్రహ్మాణి. బ్రహ్మ పదార్థం ఏదైతే నిర్గుణము, ఏది నిరాకారము అది బ్రహ్మము. బ్రహ్మ కాదు, బ్రహ్మము. ఆ బ్రహ్మము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది సత్యమైనది. సత్ అంటే ఎప్పుడు ఉండేది, దానికి చావు పుట్టుకలు లేవు. ఇట్స్ ఎటర్నల్. సత్యం జ్ఞానం. జ్ఞానం అంటే తెలివి, జ్ఞా అంటే తెలుసుకోవటం. సమస్తము ఏది తెలుపుతుందో అది జ్ఞానం. ఏ దేనికి అంతము లేదో అది అనంతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అలాంటి బ్రహ్మము గురువే ఆ బ్రహ్మము. కనుక త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, వీళ్ళందరినీ మించినటువంటి బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మ పదార్థం కూడా గురువే. ఆనందవల్లిలో, తైత్తరీయంలో ఆనందాన్ని గురించి చెప్తూ ఒక మాట చెప్పారు. దృఢిష్ఠో బలిష్ఠో యువా. దృఢ శరీరం కలిగిన వాడు, బలిష్ఠుడైన వాడు, సంపదలు గలవాడు, ఏది కోరితే అది పొందగలవాడు. వాడు పొందేటువంటి ఆనందం సయేష మానుషానంద, అది మానుషానందము అన్నారు. ఆ మానుషానందం కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది పితృదేవతల ఆనందం.
దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆజానేయ దేవతల ఆనందం, దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఋషుల ఆనందం, దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది దేవతల ఆనందం. ఇలా లెక్క వేసుకుంటూ పోగా 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 మానుషానందాన్ని ఒకటి పక్కన 20 సున్నాలున్నటువంటి అంకెబెట్టి హెచ్చవేస్తే ఎంత వస్తుందో అది బ్రహ్మానందము అన్నవి శాస్త్రములు. మానుషానందాన్నే పూర్తిగా పొందగలిగిన స్థితిలో లేం మనం. బ్రహ్మానందం ఎట్లా అంటే లౌకికమైన మార్గములలో బ్రహ్మానందము పొందలేము, తపస్సు వల్ల పొందాలే. గోదావరి జిల్లాలో గురు సంప్రదాయాన్ని గురించి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక మహాపండితుడు మహాభాష్యం పాఠం చెబుతున్నాడు. మహాభాష్యం అంటే పాణిని వ్రాసినటువంటి అష్టాధ్యాయికి భాష్యం రాశాడు. వరరుచి వార్తికం, పతంజలి మహాభాష్యం రాశాడు. ఆ రోజుల్లో విద్యలలో ఎట్లా ఉండేదంటే మహాభాష్యం వా పాఠయేత్ మహారాజ్యం వా పాలయేత్. పరిపాలిస్తే మహారాజ్యాన్ని పరిపాలించాలి, చెబితే మహాభాష్యం పాఠం చెప్పాలి. మహాభాష్యం అంటే అంత గౌరవం, ఆ వ్యాకరణ శాస్త్రానికి అంత గౌరవం ఉండేది. ఈ పండితుడు మహాభాష్యం పాఠం చెబుతున్నాడు. పాపం పండితులంటే ఆ రోజుల్లో సంపన్నుడు కాదు, ఏమి కాదు, మట్టి గోడలు, తాటాకు ఇవన్నీ ఉండేవి, గుడిసెళ్ళు, కుటీరాల్లాగా. ఆ మట్టి గోడల్లో, పల్లెటూళ్ళల్లో మట్టి గోడల్లో మీరు చిన్నప్పుడు చూసి ఉండొచ్చు. అక్కడక్కడ కంతలు ఏర్పడతాయి, పాములు తిరుగుతుంటాయి, ఇవన్నీ ఉంది. ఈయన పాఠం చెబుతుంటే కొన్నాళ్ల తర్వాత చూశాడు, ప్రతిరోజు కూడా ఒక మంచి ఉత్తమ జాతి సర్పం ఆ కలుగులో నుంచి యువతలికి వచ్చి తలబెట్టి ఈయన పాఠం చెప్పినంతసేపు వింటూ పాఠం కాగానే లోపలికి వెళ్ళిపోయి. ఈయన సాక్షాత్ పతంజలి అంటే ఆదిశేషుని యొక్క అవతారం అని నమ్మకం. ఆదిశేషుని అవతారమైనటువంటి పతంజలి స్వయముగా వచ్చి నా పాఠాన్ని వింటున్నాడు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు. రోజు పాఠం జరుగుతున్నది. ఒక సూత్రం దగ్గర వ్యాఖ్యానం చెబుతున్నాడు. పతంజలి చెప్పింది చెప్పాడు. ఆ సూత్రానికి మరొక అర్థం ఇతడికి స్ఫురించింది. ఆ అర్థం కూడా బాగుంది. ఆ స్ఫురించి ఈ అర్థం కూడా శిష్యులకు చెప్పాడు. పతంజలి చెప్పిన భాష్యంలో ఉన్నటువంటి వ్యాఖ్యానం కంటే తన అర్థం బాగున్నది అని కాసేపు అనిపించింది ఆయన. శిష్యులకు చెప్పాడు. శిష్యులు బాగుంది, సంతోషించారు. గురువు గారు గొప్ప పండితులు, అనేక విశేషార్థాలు చెప్పారు, చాలా బాగుంది అనుకున్నాడు. అనుకొని మళ్ళీ అనుమానం కలిగింది. సంప్రదాయంలో ఈ అర్థం ఉన్నది, నేనేమో కొత్త అర్థం చెప్పాను, నేనేమన్నా తప్పు చెప్పానా అని అనిపించి అటు చూశాడు. ఆ పాము ఉన్నదా లేదని. పాము ఉన్నది. పాము పడగ ముందుకు చాపి తల కొంచెం ముందుకు పెట్టి వింటున్నది. దానివైపు చూసి అపార్థశ్చేద్దశ, నేను చెప్పింది అపార్థమైతే నన్ను వచ్చి కాటు వేయవలసినది అన్నాడు. అపార్థశ్చేద్దశ, ఆ పాము కొంచెం ముందుకు వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి తన స్థానంలో నిల్చున్నది. సో కనుక నేను చెప్పింది అపార్థం కాదు. కానీ సంప్రదాయం కాదు కదా. అసంప్రదాయశ్చేద్దశ, నేను చెప్పింది సంప్రదాయం కాకపోతే నన్ను కాటి వేయవలసింది. ఆ పాము వచ్చింది, కాటేసి. గోదావరి జిల్లాలో సంప్రదాయాన్ని గురించి చెప్పేటువంటి కథలలో ఇదొక అపూర్వమైనటువంటి కథ. తర్వాత ఏం జరిగింది, ఆయన బతికాడా మరణించాడా దాని కాదు. సంప్రదాయమునకు ప్రాచీనులు ఇచ్చినటువంటి విలువ ఎట్లా ఉండేది. గురు పరంపరా సంప్రదాయం. దేవత మంత్రం ఇచ్చినా నువ్వు వెళ్ళి గురువు దగ్గర నేర్చుకో అని చెబుతారు దేవతలు. శ్రీహర్షుడు నైషధ గ్రంథం రాశాడు, నైషధీయ చరిత్ర. అందులో సరస్వతీదేవి వచ్చి స్వయంగా నలుడికి తన మంత్రాన్ని చెప్పింది. సకలంబై హిమరుక్కళాభరణమై సవ్యాప సవ్యార్ధయుగ్మక రూపం వై శైవమై గత కళంకం వై శివం వై ఉపాసక చింతామణ్యై భవిష్య భగవత్ శబ్దాభిధేయార్థమై విశిష్ట భగవత్ శబ్దాభిధేయార్థమై ఒక మంత్రంబూ మదీయమిచ్చితిని నీ కుర్వీశా. నా మంత్రం ఇచ్చాను నీకు నలమహారాజా.
ఈ మంత్రం చాలా గొప్పది. విద్య నేర్చుకోవటం అనంటే అంత సులభం కాదు. జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు భగవల్లీలలు, తన లీలలు ఎన్నో చూపించాడు. మధుర వచ్చాడు, కంసుణ్ణి సంహరించాడు, రాజ్యాన్ని ధర్మబద్ధంగా ఉగ్రసేనుడికి అప్పగిచ్చాడు. వసుదేవుడు అన్నీ అయిన తర్వాత, అంతా సెటిల్ అయిన తర్వాత వసుదేవుడు ఒకరోజు వచ్చి, ఒరే నాయనా, నువ్వు భగవంతుడివి, లీలా పురుషుడివి, మహనీయుడివి అయినా సరే నువ్వు కాస్త స్కూల్కి వెళ్ళి చదువుకోవాలరా అన్నాడు. స్కూల్కి వెళ్ళి చదువుకోవాలా? నువ్వల్ల వయస్సు ఎంత? 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఇంతేగా కృష్ణుడికి. మరి నువ్వు పోయి విద్యాభ్యాసం చేయాలి నాయన. ఎందుకంటే గురు పరంపర సంప్రదాయ క్రమంలో విద్యలు నేర్చుకోవాలి. నువ్వు దేవుడు అయినా సరే స్కూల్కి వెళ్లాల్సిందే అన్నాడు. చిత్తం నాన్నగారు ఎక్కడికి వెళ్ళమంటారు? సాందీపని దగ్గరికి వెళ్ళు. సాందీపని ఉజ్జయినిలో ఆయన ఆశ్రమం ఉన్నది. ఎక్కడ మధుర, ఎక్కడ ఉజ్జయిని, దాదాపు 400 మైళ్ళేమో ఉన్నది సుమారుగా. ఉజ్జయినికి వెళ్ళి సాందీపని ఆశ్రమంలో కొన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు కృష్ణుడు. అది గురు శిష్య పరంపర అంటే. తాను భగవంతుణ్ణి, లీలామానుష విగ్రహుణ్ణి నేను ఆయన దగ్గర చదువుకోవటం ఏమిటి అనలే తండ్రితో. అట్లాగే నాన్నగారు చదువుకుంటానండి అన్నాడు. వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చదువుకున్నాడు, ఎవరి వల్ల ఎవరికి ఎక్కువ లాభం కలిగిందో మనకు భాగవతం చెబుతుంది. సాందీపని గురించి అందరికీ తెలుసు. కానీ కృష్ణునకు మరొక గురువు ఉన్నాడు. అది ఎవరికి ఎక్కువ మందికి తెలియదు. అందరూ జరాసంధుడితోటి యుద్ధం వల్ల, రాజకీయ కారణాల వల్ల యాదవులందరూ కూడాను మధురను విడిచిపెట్టి ద్వారకకు వెళ్ళారు, పశ్చిమ సముద్ర తీరానికి. కృష్ణుడు పెరిగాడు, పెద్దవాడైనాడు, పెళ్లిళ్లు చేసుకున్నాడు. 8 మహిషులున్నారు ఆయనకు. రుక్మిణీదేవి వల్ల ఒక బిడ్డ పుట్టాడు. ఆ పుట్టిన బిడ్డ ప్రద్యుమ్నుడు. ఆ బిడ్డే ప్రసూతి గృహంలో ఉండగానే, పుట్టగానే వెంటనే ఎవరో అసుర శక్తి వచ్చి, రాక్షస శక్తి, రాక్షసుడు వచ్చి తీసుకెళ్ళాడు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. పుట్టాడన్నారు, లేడు మాయమైపోయినాడు అన్నారు. అందరూ దుఃఖించారు. అందరితో పాటు కృష్ణుడు కూడా దుఃఖాన్ని నటించాడు. ఎవరు తీసుకెళ్లారు ఏమో మనకి ఏం తెలుస్తుంది అన్నాడు కృష్ణుడు. వెతికిద్దాం అన్నాడు. అంటే మామూలు మానవుడిలాగా ప్రవర్తించాడు. తనకు తెలిసిన సర్వజ్ఞుడైన. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఈ 8 మందిలో మరెవరి వల్ల సంతానం కలగలేదు కృష్ణుడికి. అప్పుడు జాంబవంతుని యొక్క కూతురు, ఈయన భార్య. మనకు వినాయక చవితి కథల్లో వస్తుంది జాంబవంతుడి కథ. ఆ జాంబవతి ఒకరోజు కృష్ణుడిని అడిగింది, నాకు సంతానం కావాలి మహాప్రభు, పిల్లలు లేకపోతే ఏమున్నది, సంతానం లేకపోతే నాకు సంతానాన్ని అనుగ్రహించండి అన్నది. అంటే ఆయన ఒక క్షణం ఆలోచించి అన్నాడు, సంతానం కావాలంటే పరమేశ్వరుడు అనుగ్రహించాలి. మహేశ్వరుడు పరమశివుడు, ఆయన గురించి నేను తపస్సు చేస్తాను నీకోసం. నువ్వు బిడ్డలు కావాలని అడిగావు, నీ కోరిక నేను కాదన్ను, తప్పకుండా చేస్తాను. అయితే సాధించాలి దాన్ని, మామూలు మార్గంలో కాదు. నేను తపస్సు చేస్తాను అన్నాడు. తపస్సు చెయ్యాలా? ఈ దేశంలో తపస్సు చేయాలనంటే అందరికీ, ఎవరికైనా సరే హిమాలయాలకు వెళ్ళాలి. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చెయ్యాలి. ఆ హిమాలయాలలో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు ఉంటాయి. నిడుద పెన్నెరివేణి జడగట్ట సగరు ముమ్మను మండు తపముగై కొనిన్న చోటు. భగీరథుడు గంగను దించటం కోసం ఆకాశం నుంచి జడలు కట్టేటట్టుగా తపస్సు చేశాడు. పుచ్చడీకతనంబు పోబెట్టి గిరి కన్యాపతి గొల్వనాయాసపడిన చోటు. హిమాలయాలకు వెళితే ఏం చూద్దాం? ఇవాళ ఉన్నటువంటి ప్రదేశాలు వేరు. పార్వతీదేవి సిగ్గు విడిచిపెట్టి పరమేశ్వరుణ్ణి సేవ చేసినటువంటి చోటు. పల్లరాచరాచవాడలి కాక్షు కన్ను వెచ్చ కరగినలక నికరపు చోటు. శివుని కంటి మంటకు మన్మధుడు దగ్ధమైనటువంటి చోటు. ఈ ప్రదేశాలు చూడాలే. ఆ ప్రబలుడు చూశాడు,
అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిభుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్ ఏ దివ్య తేజస్వి ఔదార్య నిరతి బృందార కవితతి విందారగించు ఏ శాంతనిధి భావ వైశాల్య గరిమ ప్రాక్ పశ్చిమాంబుధుల గైక్యము ఘటించు. దేవతాత్మా హిమాలయ, దేవతలుంటారు అక్కడ, పరమేశ్వరుడు ఉంటాడు అక్కడ, అక్కడికి వెళ్ళి నేను తపస్సు చేస్తాను అన్నాడు కృష్ణుడు. వెళ్ళాడు. ఎక్కడి ద్వారక, ఎక్కడి హిమాలయాలు, హిమాలయ పర్వత ప్రాంతాలలోకి ప్రవేశించాడు. అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలే, ఎవరిని ఆశ్రయించాలే, పరమశివుణ్ణి తొందరగా ప్రత్యక్షం చేసుకోవటం ఎట్లా ఆలోచిస్తూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే దోవలో ఒక చోట ఘంటాకర్ణుడు అనేటువంటి ఒక రాక్షసుడి ఆశ్రమం కనిపించింది. ఆశ్రమంలో దోవలో పోతుంటే ఘంటాకర్ణుడు చూసి నమస్కారం చేసి కాళ్ళ మీద పడి, స్వామి నిన్ను గురించి నేను తపస్సు చేస్తున్నాను, ఇన్నాళ్లకు నాకు దర్శనం ఇచ్చావా మహానుభావ అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అందుకే వచ్చానయ్యా నేను అన్నాడు. తీసుకెళ్ళి మర్యాదలన్నీ చేశాడు ఆ రాక్షసుడు. అప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నువ్వు ఉన్నావని తెలిసే వచ్చాను, ఎందుకు వచ్చానో తెలుసునా అన్నాడు. చెప్పండి స్వామి మీ ఆజ్ఞ. ఏం లేదు, నువ్వు రాక్షసుడివి, రోజు నువ్వు ఏవి తింటున్నావో నాకు నైవేద్యం అది పెడుతున్నావు, రోజు ఆ మాంసం ఈ మాంసం అని పెడుతున్నావు, నేను శాకాహారిని, నువ్వు మాంసం నైవేద్యం పెడుతుంటే నాకేమో భక్తుడు నైవేద్యం పెడుతున్నాడు, నాకు అందుతున్నది, నాకేమో తినాలంటే ఇష్టంగా ఉండటం లేదు, కనుక ఇవాళ నుంచి కనీసం నువ్వు శాకములు పెట్టు, ఏదో పండ్లో పాలో ఏవో నైవేద్యం పెట్టు, నాకు మాత్రం ఇక ముందు మాంసం నైవేద్యం పెట్టవాక అన్నాడు కృష్ణుడు ఘంటాకర్ణుడితో. సరే తమ ఆజ్ఞ అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. ఉపమన్యు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఉపమన్యుడు దగ్గరికి వెళ్ళి, మహర్షి మీరు మహానుభావులు, శివుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి మహనీయులు మీరు, మీ అనుగ్రహం కావాలి, నాకు శివుడు కావాలి, శివుణ్ణి గురించి నేను తపస్సు చెయ్యాలి, శివానుగ్రహం కావాలి, నన్ను ఏం చేయమంటారు, నాకు మంత్రోపదేశం చెయ్యండి అని అడిగాడు కృష్ణుడు. కృష్ణుడు అడిగితే, స్వామి నువ్వు లీలామానుష విగ్రహుడివి, నీకు మేం చెప్పటం ఏమిటి అంటే, అట్లా కాదు, సంప్రదాయమే, మీ దగ్గరికి శిష్యుడిగా వచ్చాను నేను, మీరు గురువులు మహనీయులు, నాకు మంత్రోపదేశం చేయండి అన్నాడు. ఆయన ఒక శివ మంత్రాన్ని కృష్ణుడికి ఉపదేశించాడు. అగ్ని పురాణంలో ఆ మంత్రం విచిత్రమైన బీజాక్షరాలతో ఉంటుంది. పిల్లి పిల్లి మిల్లి మిల్లి ఏవో కొన్ని బీజాక్షరాలతో ఉండే ఒక విచిత్రమైనటువంటి మంత్రం అది. ఉపమన్యుడు కృష్ణుడికి ఉపదేశించిన మంత్రం. ఆ మంత్రాన్ని చేశాడు కృష్ణుడు. కొంతకాలం చేశాడు. చేస్తే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి, దేవీ భాగవతంలో ఉన్న కథ ఇది. దేవీ భాగవతం ప్రకారం కృష్ణుడు సర్వజ్ఞుడు కాడు, సర్వశక్తి సంపన్నుడు కాడు, తాను విష్ణుమూర్తి యొక్క అవతారమును అన్న సంగతి ఆయనకు తెలియదు, తాను నారాయణుణ్ణి ఆయన ఎరగడు అని. ఆయన ఎంతసేపటికి యాదవ వీరుడు. మనకు రామాయణంలో రాముణ్ణి గురించి ఎట్లనైతే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని అంటారో, ఈ దేవీ భాగవతంలో కూడా కృష్ణుడు కూడా అంతే. శివ పార్వతులు ప్రత్యక్షమై, కృష్ణ చాలా సంతోషించామయ్యా నీ తపస్సుకు, నీకేం కావాలి అంటే, నాకు సంతానం కావాలి, జాంబవతి ఎంత సంతానం కావాలి, నాకు ఒక బిడ్డ పుట్టాడు, వాడు ఏమైనాడో నాకు తెలియదు, బతికున్నాడో బతికిలేడో తెలియదు అంటే, వాడు బతికున్నాడు, వాడు వస్తాడు త్వరలో, ఓ రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు, ఆ రాక్షసుడిని సంహరించి వస్తాడు అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు కన్నీళ్లు పెట్టుకొని, నన్ను అందరూ అవతార పురుషుడని అంటున్నారు, మహర్షులు వచ్చి కీర్తిస్తున్నారు, నాకేమో ఏమీ తెలియదు, నా బిడ్డను ఎవరెత్తుకెళ్లారో తెలియని స్థితిలో ఉన్నాను నేను, నాకు ఈ గతి ఎందుకు పట్టింది, నన్ను అవతారమూర్తి అని మీరు కూడా అంటున్నారు, అవునయ్యా నువ్వు విష్ణువు యొక్క అవతారానివి అంటే, అప్పుడు శివుడు చెప్పాడు,
మానవ శరీరంలోకి వస్తే మరపు తప్పదు. మానవ శరీరంలోకి వస్తే మరపు తప్పదు. ఎవరో కొంతమంది తపస్సు చేసి అతి తీవ్రమైన సాధనలు చేసి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏదో ఒక పూర్వజన్మ గుర్తుపెట్టి తెచ్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, 2 తెలుసుకోవచ్చు, 10 తెలుసుకోవచ్చు. అంతకు వేల లక్షల జన్మలెత్తి వచ్చినటువంటి ఈ జీవుడి యొక్క సర్వ ప్రయాణములు తెలియాలి అని అంటే అవతారమూర్తి అయితే గాని తెలియదు. నీకు అందువల్ల తెలియదు. దాని గురించి నువ్వు బాధపడవాకు. ఈ జీవితంలో నువ్వు ఏమేమి చెయ్యాలో అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. పైనుంచి అవన్నీ చేయిస్తాం. రాక్షస సంహారం, భూభారాన్ని పోగొట్టడం అన్నీ నువ్వు చేస్తావు. నీకు సంతానం కలుగుతుంది. మళ్ళీ నువ్వు పైకి వస్తావే, అప్పుడు అన్నీ మళ్ళీ బాగానే ఉంటావు, మాతో సమానంగా ఉంటావు, దివ్యశక్తులు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి అంటాడు. దేవి భాగవతంలో ఇది చాలా చిత్రంగా ఉంటుంది. మనకేమిటంటే కృష్ణుడు భగవంతుడు, ఆయనకేం తెలియదని అనుకోవాలంటే ఇష్టపడలేము మనం, కానీ ఆ గ్రంథంలో ఉన్నది అది. అట్లా ఉపమన్యుడిచ్చినటువంటి మంత్రానుష్ఠానం చేయటం వల్ల గురు కృప పరమేశ్వరుడు తొందరగా అనుగ్రహించాడు కృష్ణుడికి కూడా. ఉపమన్యువుకు అధికారం ఎట్లా వచ్చింది? కృష్ణుడికి, జగద్గురువు అయిన కృష్ణుడికి గురువు అయ్యేటువంటి అధికారం ఆ ఉపమన్యువుకి ఎట్లా వచ్చింది? ఆయన చేసిన గురు శుశ్రూష, ఆయన గురు కృప వల్ల అలాంటి స్థితిని పొందాడు. వ్యాసునికి శిష్యులు ఉన్నారు. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. 4 వేదాలలో స్పెషలిస్టు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. ఈ పైలుడు మహాపండితుడు. ఆ వ్యాసుని దగ్గర ఋగ్వేద అధ్యయనం చేసినటువంటి వాడు. ఈ పైల మహర్షి శిష్యుడు ఉపమన్యు. ఆ రోజుల్లో గురువులు శిష్యులను రకరకాలుగా పరీక్షలు చేసేవాళ్ళు. ఇప్పటి పరీక్షలు కాదు, అప్పటి పరీక్షలు వేరు. వాడు నిజమైన యోగ్యుడా కాదా, వాడిలో శిష్య లక్షణాలు పూర్తిగా ఉన్నాయా లేవా అని శిష్యులను ముందు వాళ్ళ చేత సర్వీస్ చేయించేవాళ్ళు. ఉపమన్యుణ్ణి తీసుకొచ్చి అప్పగిచ్చారు, తల్లిదండ్రులు తీసుకొచ్చి అప్పగిచ్చారు. అయ్యా మా వాడికి చదువు చెప్పండి అని చెప్పండి అని చెప్తే చేరాడు. ఒరే నువ్వు రేపటి నుంచి పొద్దున కాసేపు ఎప్పుడైనా వీలుంటే పాఠం చదువుకో అని చెప్తాను, లేకపోతే లేదు. ముందు ఇప్పుడు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, అత్యవసరంగా రోజు మన ఆవులన్నింటినీ కూడా కాచి తీసుకురా. రోజు ఆ పని చేసేవాడు. గురువుగారు ఈ పని చెయ్యమని చెబితే నేనెందుకు చెయ్యాలా అని ఎవడనే రోజులు కాదు, అవి చేయటమే అంతే. చాలా గడుస్తున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. ఈయన పాఠం చెప్పడు, ఏమీ చెప్పడు. నాళ్ళు అయిన తర్వాత వీడిని ఇంకా పరీక్ష చేద్దాము అని అనిపించింది గురువు గారికి. నువ్వు రోజు అన్నం ఎట్లా తింటున్నావురా, ఆహారం ఎట్లా అనేది. ఏముందండి, పొద్దునే సద్యానం తినిపోతున్నాను, అమ్మగారు కొంచెం ఏదో ఆహారం మూట కట్టిస్తారు, అది తీసుకెళ్లి అడవిలో తింటాను, సాయంకాలం వస్తాను, మళ్ళీ రాత్రికి ఆశ్రమంలో భోంచేస్తున్నాను. ఇవాటి నుంచి నీకు అన్నము తినొద్దు, మూటగట్టి ఇవ్వరు, ఆ రాత్రికి వచ్చిన తర్వాత ఇంట్లోనూ తినటానికి లేదు, నీ డ్యూటీ నువ్వు చేయిపో అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. మర్నాడు పొద్దున్న సద్యానం తినలేదు, ఆకలి అవుతున్నది. ఏం చేయాలా? అక్కడ ఉండేటువంటి ఆ ఆవులు చాలా ఉన్నాయి, ఆ ఆవుల పాలు పిండుకొని తాగాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ చూశాడు. ఏమిరా ఏం చేస్తున్నావు అన్నాడు. ఆవులు ఉన్నాయి కదా గురువు గారు, వాటి పాలు తాగుతున్నానండి అన్నాడు. వాటి పాలు తాగవద్దు, నువ్వు పిండుకొని ఆవు పాలు తాగుతున్నావు, ఆ బిడ్డలకు ఆవు దూడలన్నింటికి ఏమైతాయేమి, నువ్వు పాలు తాగొద్దు అన్నాడు గురువుగారు. పాలు తాగలేదు, ఆకలి అవుతున్నది. ఆ దూడలు తాగగా నురుగు పడుతున్నది. ఆ నురుగును తీసుకున్నాడు, అది నిన్నాడు. ఏమిరా బాగానే ఉన్నావు నువ్వు, పాలొద్దనా కూడా ఏం తింటున్నావు అన్నాడు. ఆ నురుగు తీసుకుంటున్నానండి. నురుగు తీసుకోవద్దు. మర్నాడు వెళ్ళాడు. ఆకలి అవుతున్నది, కడుపు మాడిపోతున్నది, గురువుగారు తీసుకోవద్దు అన్నాడు. రహస్యంగా తీసుకునే లక్షణాలు ఆ రోజుల్లో లేవు వాళ్లకు. చూశాడు, జిల్లేడు చెట్లున్నాయి వీడు తిరుగుతున్న చోట్ల. ఆ జిల్లేడు పాలు అవి తుంచి జిల్లేడు పాలు తాగటం మొదలుపెట్టాడు. ఏదో కొద్ది కొద్దిగా వచ్చేవి. ఆ తాగటంలో అవి తుంచటంలో ఆ జిల్లేడు పాలు కంట్లో పడ్డాయి. కంట్లో పడేసరికి కళ్ళు పోయినాయి, కళ్ళు కనపడటం లేదు. సాయంకాలం అయింది. ఆవులు అన్ని ఇంటికి బయలుదేరినాయి, ఆవులతో పాటు బయలుదేరాడు. బయలుదేరి దోవలో కళ్ళు కనపడక ఓ పెద్ద గొయ్యి నది, గోతిలో పడ్డాడు. పైకి లేవటానికి ప్రయత్నించాడు, లేవలేకపోతున్నాడు. ఆ గొయ్యి ఎంత లోతున్నదో. ఆవులన్నీ ఇంటికి చేరినాయి. ఇంటికి చేరితే గురువుగారు చూశాడు. చూసి
ఏంట్రా వీడు రాలేదు, ఇవాళ ఏమైనాడురా వీడు, ఉపమన్యం ఎక్కడున్నాడు అన్నాడు. రాలేదు గురువు గారు. అవులు నీ వచ్చిన వాడు రాలేదు. అయ్యో బిడ్డ ఏమైపోయినాడు రా, రాత్రి చీకటి పడింది, వెతుకుదాం పదండి అన్నాడు. అందరూ వెళ్ళారు. అడవిలో మామూలు దోవంతా వెతుకుతున్నారు. వెతుకుతూ ఎక్కడనున్నావురా నాయన, ఉపమన్యం ఎక్కడా అని గురువు గారు కేకలేస్తున్నాడు. ఒక్క చోట కొంత దూరం పోయిన తర్వాత, గురువు గారు ఇక్కడ ఉన్నానండి, గొయ్యిలో పడి ఉన్నాను నేను. ఏమైందిరా నీకు? జరిగింది చెప్పాడు. అట్లగారా నాయన, ఎంత పని చేశావురా, ఎంత ప్రమాదం జరిగిందిరా. అశ్విని దేవతలను స్తుతించు, నీకు కళ్ళు వస్తాయి. అశ్విని దేవతలు దేవ వైద్యులు, వాళ్ళని స్తుతించు. నాకు స్తుతించడం చేత కాదు కదండి. చేత అయ్యేదేమిటి, ఈ క్షణం నుంచి నీకు వస్తుంది. వాడి నోట్లో నుండి మంత్రాలు రావటం మొదలుపెట్టినాయి. ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను నా సత్యదస్రౌ సువసౌ వైజయంతౌ. అశ్విని దేవతలకు సంబంధించినటువంటి రుంగ్ మంత్రములు ఒక మహాప్రవాహంలాగా వాడి నోటిలో నుండి వస్తున్నాయి. కేవలం గురువు గారి యొక్క ఒక్క మాట చేత వాడు మంత్రద్రష్ట, మహాకవి అయినాడు. ఇంటికి తీసుకెళ్ళాడు, అన్నం పెట్టాడు కడుపు నిండా. మర్నాడు పొద్దున చెప్పాడు, నీకు అన్ని విద్యలు ఇస్తున్నాను, నువ్వు చదువుకొని కూడా అక్కర్లేదు, మొత్తం విద్యలు నీకు స్ఫురిస్తాయి ఈ క్షణం నుంచి. ఉపమంచు అలా మహాపండితుడైనాడు, వేదవేత్త అయినాడు, మంత్రద్రష్ట అయినాడు. అతనిలో నుండి మంత్రములు వచ్చినాయి. గురువు గారు అన్నాడు, నాయనా నీ చదువు పూర్తయింది, ఇంటికి వెళ్ళు. లేదు గురువు గారు, నేను తపస్సు చేయాలే, శివుణ్ణి చూడాలే. నేను ఇష్టకు సంతోషించాను రా, వెళ్ళు తపస్సు చేయి, శివుడు కనిపిస్తాడు అన్నాడు. గురువు యొక్క మాట. ఉపమన్యుడు వెళ్ళి తపస్సు చేశాడు. హిమాలయాలలో ఆశ్రమాన్ని నిర్మించుకొని పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది శ్రీకృష్ణుడంత వాడికి గురువు కాగలిగాడు. అటువంటి మహర్షులు, మహనీయులు ఉన్నటువంటి దివ్య భూమి, సిద్ధభూమి ఇది. నారాయణ నారాయణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా.